Hey guys, welcome to Blissful Bindu. So I just wanted to tell you something, Anmata. So I'm seeing a lot of people who are really facing an issue with something. సో ఏంటి అంటే వాళ్ళకి నో చెప్పడం రాదు. ఎప్పుడు నో జెప్పాలో అంటే వాళ్ళకి చేయకూడదు అని ఉంటది. బట్ దే కాంట్ టెల్ నో. ఇప్పుడు ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళాలి. సో స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా నో చెప్పలేరు. చాలా ఇబ్బంది పడిపోతుంటారు. ఇబ్బంది పడిపోయి అంటే ఇష్టం లేకపోయినా సరే కొన్ని పనులు వాళ్ళ కోసం చేస్తారు. నో చెప్పలేక. బట్ డోంట్ బి థాట్ కైండ్ ఆఫ్ పీపుల్. ఓకే. సో నో చెప్పాల్సినప్పుడు నో చెప్పండి. టేక్ స్టాండ్ ఫర్ యువర్‌సెల్ఫ్. సో థాట్ వాట్ డిఫైన్స్ అస్. ఓకే. సో, నో చెప్పాల్సిన విషయాల్లో నో చెప్పడం నేర్చుకోండి. తప్పు లేదు. మీకిష్టం లేకపోతే డైరెక్ట్‌లీ నో. అంటే హార్ష్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ కొంచెం సాఫ్ట్‌గా వాళ్ళకర్థమయ్యేటట్టు ఓకే. చేయాల్సిన పనులు మీకిష్టం లేనప్పుడు చాలా బలవంతంగా చేయనవసరం లేదు. జస్ట్ సే ఐ కాంట్. ఓకే. అర్థం జేసుకోండి అని కొంచెం టెల్ దెమ్ ఇన్ ఎ సాఫ్ట్ అండ్ ప్లీజింగ్ వే సో థట్ దే కెన్ అండర్‌స్టాండ్. సో, లెర్న్ to say no for some things like which you don't want to get involved. ఏమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, అద్దో, ఇద్దో ఫస్ట్ అయితే మీ ఒపీనియన్ అయితే చెప్పండి. ఇఫ్ ఇట్ ఈస్ నో, టెల్ దెమ్ నో. థాట్స్ ఇట్. మీకు ఇంట్రెస్ట్ లేదా? లేనట్టే ఉండండి. లైక్ మిమ్మల్ని మీరు వేరే వాళ్ళ కోసం అడ్జస్ట్ చేసుకొని డోంట్ డూ ఆల్ థీస్ థింగ్స్. లెర్న్ హౌ టు సే నో. అప్పుడు మీకు అర్థమవుతది మీ లైఫ్ డిఫరెన్స్ ఏంటి అనేది. సో, లెర్న్ హౌ టు సే నో టు పీపుల్. సో, సమ్‌టైమ్స్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో, జస్ట్ సే నో సమ్‌టైమ్స్. అది మీకు తెలిసిపోతుంటది. నేను చేయగలనా? చెయ్యొచ్చా? లేకపోతే నాకు చేయడం ఇష్టముందా? లేదా? అనేది మీకు అర్థమైపోతుంటది. అప్పుడు జస్ట్ టెల్ నో. ఎవరేమనుకున్నా పర్లేదు. జస్ట్ సే నో. ఓకే. ఇట్ విల్ మేక్ యువర్ లైఫ్ పీస్‌ఫుల్. ట్రస్ట్ మీ దిస్ సజెషన్ వర్క్స్. ఓకే. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానెల్.